కనుక యముడు అంటే పరమేశ్వరుని యొక్క విశ్వ నియామక శక్తి, విశ్వాన్ని నిగ్రహించే శక్తి అతడు. అందుకు ఆయన ప్రతి వారి యొక్క ధర్మాధర్మములు రెండూ చూస్తూ ఎవరిని ఎడు తీసుకెళ్లాలో చూసుకునేటువంటి పెద్ద చెకింగ్ అథారిటీ ఆయన, కంట్రోలింగ్ పవర్ యముడంటే. మరి ఆయన అది చెయ్యాలి అంటే ప్రతి వాళ్ళని రికార్డు ఆయన దగ్గర ఉండాలి కదా. చెప్పండి, ఎవరికైనా ఏదైనా చెయ్యాలి అంటే రికార్డు ఆయన దగ్గర ఉండాలి. రికార్డు మెయింటైన్ చేయడంలో నెంబర్ 1. రికార్డు మెయింటైనింగ్కి అథారిటీస్ ఎంతమంది ఉన్నారో చూశారు కదా. శ్రవణులనే దేవతలు, వాళ్ళకి హెల్పర్స్గా మొత్తం సాక్షులు. ఇంత సిస్టమ్ని ఆయన ప్రపంచంలో పెట్టి ఉంచాడు. ఇదంతా విష్ణు స్వరూపంగా చూడండి, ఏకో నారాయణకే వెళ్ళిపోతుంది చిట్ట చివరికి. ఆ యముణ్ణి కూడా మనం నారాయణ యొక్క విభూతిగానే మనం పరిశీలించాలి ఇక్కడ.